అండ్ పేరుని నానైతే ఇంక తెగించి మాట్లాడుతా ఉన్నారు. మిగతా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని కొంచెం గట్టిగానే తెగిస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మా దాకా కేసులు వస్తాయనైతే వాళ్ళు కూడా డిసైడ్ అయినట్టున్నారు. రెడ్ బుక్‌లో మేమున్నా గూడా ప్రాబ్లమ్ లేదు. అరెస్ట్ చేసుకోండి ప్రాబ్లమ్ లేదు. మేమేం భయపడమని జెప్పారు. నేనే భయపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతాడనైతే ఎద్దేవా చేసుకుంటూ వచ్చాడు టీడీపీ వాళ్ళని ఉద్దేశించి. ఎందుకంటే జగన్ కేసులకు భయపడుతున్నాడు, అరెస్ట్ అవుతాడని భయపడుతున్నాడు అనేదైతే ప్రచారం జరుగుతుందో నేనే భయపడట్లేదు. ధైర్యంగా వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను. నేనే భయపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ఎందుకు భయపడతాడనైతే ఆయనైతే ప్రశ్నించారు. తెలిసిందే నెక్స్ట్ వరుసలో కొడాలి నాని అయితే అరెస్ట్‌కి ప్లాన్ చేస్తున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతా ఉంది. చూద్దాం ప్రస్తుతానికైతే పేర్నాని గూడా అప్పుడేదో కేసులకు భయపడి కొంచెం సైలెంట్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం గావచ్చు, లేకుంటే ఆయన చెప్పిన కొన్ని మాటలు భరోసా గావచ్చు, దీని కారణంగా అయితే మళ్ళీ నాయకులొచ్చైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది పేర్నాని లాంటి అంబటి రాంబాబు లాంటోళ్ళు, కొడాలి నాని గూడా బైపాస్ సర్జరీ చేసుకొని మళ్ళీ కొంచెం కోలుకొని బయటకొచ్చాడు ఆయన గూడా. ఓవరాల్‌గా అయితే ఒక ఎట్లా ఉందంటే ఇంకొక ఈ 4 ఏళ్ళు ఎలా బ్రతకాలి? లేకుంటే జైలుకెళ్ళినా పర్లేదన్న థాట్‌లో అయితే వాళ్ళైతే బతికేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము జైలుకెళ్తాం. జైలుకెళ్ళొచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనైతే ఆళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళైతే నాకు తెలిసి వాళ్ళు అదే కాన్సెప్ట్‌తో ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎందుకంటే అరెస్ట్ చేసుకున్నా ఇంతకుముందు అరెస్ట్ చేస్తారని కొంచెం భయపడుతూ బిక్కి బిక్కుమని బతికారు. కానీ ఇప్పుడైతే వాళ్ళైతే తెగించారండి. తెలిసిందే కదా! తెగిస్తే పిల్లిగూడ పులవుద్దంటారు గదా! ఆ రకంగా అయితే ఆహ్, జ ఎవరైతే వైసీపీ నాయకులున్నారో మొన్నటిదాకా పిల్లిలాగా ఉన్నారు. ఇప్పుడు పులులయ్యి తిరగబడుతున్నారు. ఎదురుదాడి చేస్తున్నారు టీడీపీ పైనైతే. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే అరెస్ట్‌లకు మేము భయపడమనైతే వైసీపీ నాయకులు కావచ్చు, పేర్ని లాంటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు.